చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నువ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నీ బలికిన బోహరమగునట, పలికెద వేరుండుగాత పలుకగనేలా. నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు ఆ రామచంద్రుడట. అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి? భాగవతమే చెబుతాను. ఇంతకు ముందు భాగంలో శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమ స్కందంలో కాళీయునిపై ఆ శ్రీకృష్ణుడు 100 పడగలు భగ్నమయ్యేటట్లు త్రొక్కుతూ ఆడుతూ ఉన్నాడు అని చెప్పుకున్నాము. ఇలా క్రూరమైన కృష్ణుని పాద ప్రహారాలతో పడగలు తొలగి చచ్చినట్లు భర్తను చూసి నాగకాంతలు అంతులేని చింతాభారంతో, పెరిగే దుఃఖంతో, వికలమై చెదిరిన మనసులతో, కేశపాశాలు విడిపోయేటట్లు, భూషణాలు చలించిపోయేటట్లు, తీగ వంటి సన్నని నడుములు స్తనభారంతో జడసిపోగా, పైట కొంగులు జారిపోతూ ఉండగా, మిక్కిలి భ్రాంతితో కలత చెందుతూ తమ ముందు ఏడుస్తున్న బాలకులను తీసుకొని దుఃఖిస్తూ ఆ సుగుణమణి అయిన గోపాల చూడామణిని చూశారు. చూసి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి నుదుట చేతులు జోడించి ఇలా అంటూ ఉన్నారు: క్రూరాత్మలను దండించడానికి భూమిపై నీవు అవతరించావు. నీకు క్రూరుని చంపటం క్రూరత్వం కాదు, సజ్జన లక్షణమే గుణాఢ్య. శత్రువుల కొడుకుల మీద కూడా ఏ మాత్రము శత్రుత్వం లేక సమభావంతో మెలిగే నీకు పగ అనేది ఉందా? లేదు. దుర్మార్గులను అణచడం లోకరక్షణ కోసమే లోకాధార. విషముఖాలు కల మా వంటి వారిని శిక్షించడం నిగ్రహం కాదు, మహానుగ్రహం. పైగా మాకీ నిగ్రహం విషముఖం కలగడం చేతనే కదా వచ్చింది. ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములాచరించెను, ఎట్టి నిజంబు పల్కెనుకో ఈ ఫని పూర్వభవంబునందు. మున్నెట్టి మహానుభావులకు నిన్నండు చేరువగాని, నీవు నేడిట్టి వినోద లీల తలలెక్కి నటించెద విఫనీంద్రుపై. ఈ పాము పూర్వజన్మలో ఎంత తపస్సు చేసిందో, ఎటువంటి సత్కర్మలు చేసిందో, ఎంతటి నిజాలు పలికిందో, పూర్వం ఎంతటి మహానుభావులకైనా దరిచేరని నీవు నేడు ఇట్టి వినోద లీలతో తల మీద నిలిచి నటించావు. ఎంత అదృష్టం! బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి, నీ మహనీయోజ్వల పాదరేణుకన సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచనిదే నేమం వేమియున్లేక, ఈ యహి నీ పాదయుగాహితం బడిసె నేడు అత్యద్భుతం ఈశ్వర. ఎంతకాలం తపస్సు చేసి వ్రతాలు చేసి నీ పాదరేణువులను స్పృశించే అధికారం ఆ లక్ష్మీదేవి పూర్వం పొందింది. ఇప్పుడు ఏ నియమము పాటించకుండానే ఈ పాము నీ పాదాల దెబ్బలు పొందింది. ఇది చాలా అద్భుతం ఈశ్వర. ఉల్లరు నిర్జరు ఇంద్రపది మొల్లరు, బ్రహ్మ పదంబు నొండగా నొల్లరు, చక్రవర్తి పదముల్లరు, సర్వరసాధిపత్యం నొల్లరు, యోగ సిద్ధి మరియొండు భవంబుల నొందనీని, నీ సల్లలితాంగ్రి రేణువుల సంగతి నొందున ధన్యులెప్పుడున్. ఇతర జన్మలతో పొందలేని నీ పాద రేణు స్పర్శ పొందిన ధన్యులు ఇంద్ర పదవిని ఒప్పుకోరు, బ్రహ్మ పదవిని పొందాలనుకోరు, చక్రవర్తి పదం కోరుకోరు, యోగ సిద్ధిని ఒప్పుకోరు. పెద్ద సంసారంతో ఉన్నవారు కోరడానికి అశక్యమైన శుభం ఈ పాము రోషపూరితమైన తామసుడైనా పొందాడు. ఈ విశ్వమంతా నీవే. విశ్వం చూస్తూ, విశ్వం చేస్తూ, విశ్వానికి కారణమై పంచభూతాలకు, ఇంద్రియాలకు, మనస్సు, ప్రాణం, బుద్ధి, చిత్తం వీటికన్నింటికీ ఆత్మవై గుణాలతో ఆవృతమై తన అంశభూతమైన ఆత్మ సముదాయాన్ని అనుభవిస్తూ 3 అహంకారాలతో కప్పబడక అనంతుడవై, దర్శనీయుడవు కాక సూక్ష్ముడవై, నిర్వికారమైన మహిమతో కూటస్థుడవనేటట్లు అంతా తెలిసిన నీకు మ్రొక్కుతున్నాము. ఆలకించు నిర్మలాత్మ అంటూ ఇంకా కలడు లేడు, సర్వము తెలుసును, కొద్దిగానే తెలుసును, బద్ధుడు ముక్తుడు, ఒకడు అనేకుడు,
ఇటువంటి వాదాలు నీ మాయ వలన అనుసరిస్తారు. అందుచేత నీ వాదాలు కలిగించే వాడవైనా అభిధానం అభిధేయం అనే శక్తి భేదం చేత ఎన్నో ప్రభావాలతో తెలిసేవాడవైనా కనులు మొదలగు వానితో ప్రమాణ రూపం కలవాడవైనా నిరపేక్షమైన జ్ఞానంతో కవివైనా వేదాలు నిశ్వాసంగా కలిగి సమస్త శాస్త్రములకు జన్మస్థానమువైన సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాల వల్ల చతుర్మూర్తివైన భక్తజనులను పాలించే వాడవైన అంతఃకరణ ప్రకాశకత్వం కలిగి సేవకులకు ఫలాలివ్వటానికి గుణాలను కప్పుకున్న వాడవైన చిత్తవర్తనాల్లో చూడదగిన గుణాలకు సాక్షివై ఇతరులకు తెలియకపోవడం వలన అగోచరుడవైన తర్కింపరాని పెంపు వలన దెబ్బతినని విహారం కలిగిన వాడవైన సకల కార్యాలకు హేతువు అయిన అంతఃకరణ ప్రవర్తకత్వం వలన ఋషికేశుడవయ్యున సాధనకు వశంకాని ఆత్మారామత్వం వలన మునివైన స్థూల సూక్ష్మ గతులను తెలుసుకొనుచు ఎందులోనూ చెందక నీవు విశ్వం కాక విశ్వం నీవు కాక విశ్వం నీవే అయిన విశ్వం యొక్క భావాన్ని అభావాన్ని దర్శిస్తూ విద్యకు అవిద్యకు కారణమైన నీకు ప్రణామాలు చేస్తున్నాము. ఓ శ్రీకృష్ణ, విను. త్రిగుణాలతో కలిసి శ్రీకలితుడవై లోకం యొక్క జనన స్థితి లయాలు చేస్తూ ఉంటావు. అప్పుడు నీవు కాల స్వరూపుడవే కాని నీకు ఎటువంటి కోరిక లేదు. ఈ మూడుల తనువులు శాంతములు కాని నీ తనువులు నీ శాంత తనువులలో ధర్మంగా, హితంగా, సుజనులలో నీవు ప్రకాశిస్తావు. నేరములెన్ననెక్కడివి నేము తలంచు తలంపు లోపలన్ నేరుపులున్నవే సుతుల నేరమి తండ్రులు త్రోసిపుచ్చరే నేరము సేయువాయి ధరణీపతులొక్కొక్క మాటు గావరే నేరము గలుగు మద్విపుని నీడిట గావగదే కృపానిధి. నేరాలంటే ఎక్కడివి? మేము తలుచుకునే భావనలోనే నేరాలున్నాయా? కొడుకుల నేరాలను తండ్రులు త్రోసిపుచ్చరా? రాజులు నేరం చేసిన వారిని రక్షించరా? అలాగే నేరం చేసిన మా పతిని ఇప్పుడు రక్షించుము కృపామయ. ఓ బాలకృష్ణ, ఇతడు తెలియనివాడు, మంచివాడు అని మేము చెప్పటం లేదు. ఇతడు దుశ్శీలుడే. అయినా మేము సౌభాగ్యం విడిచి వైదవ్యం పొందలేము. ఈ అనాథల ఆలాపం వినవా? ఇక నీ పద తాండవం చాలు. మాకు పతిభిక్ష పెట్టి రక్షించవా? లోకాలన్నింటికీ ఏకైక శరణ్యుడ, కమల మనోహర, అభయకారణ. పడగ అంతా చితికిపోయింది, తలలన్నీ బ్రద్దలయ్యాయి, ప్రాణాలు రాకపోకలతో వ్యధ చెందుతున్నాయి. బాధించక మా ప్రాణనాథుని మీద నీ కరుణా దృష్టులు నిలుపుమయ్యా. కమలనాథ, మా ప్రాణనాథునికి మమ్మిచ్చి పెళ్లి చేసి రక్షించు. నీవు చేసే పెళ్లి శాశ్వతము, భద్రము అయినది. అంతేగాని చిన్ననాటి పెళ్లియే కాదు. నీ మీద ఒట్టు, మా నాథుడు ఇంక ఎవరిని నిగ్రహించడు, పాపకార్యం చేయడు. ఇప్పటి నుంచి, ఈనాటి నుంచి నీ ఆజ్ఞకు ఎప్పుడూ లోబడి ఉంటాడు. మా నాథుని ప్రాణాలు మాకు ఇయ్యి అని ఆ నాగాంగనులు కాళీయుని గురించి వేడుకుంటూ ఉన్నారు అని తమ భర్త బ్రతుకును కోరుతున్న సర్పకాంతల మీద దయగలిగి పుండరీకాక్షుడు పాదాల గట్టనం చాలించి తొలగిపోయాడు. అప్పుడు ప్రాణేంద్రియాలు మళ్లీ పొంది నలిగిన తలలు సవరించుకుని ఆయాసపడుతూ కృష్ణునికి నమస్కరించి మెల్లగా ఇలా అన్నాడు ఆ సర్పరాజు. మలకలు మా ప్రచారములు, మా ముఖములు విషవహ్ని ఘోరములు, కలులము రోష జాతులము గర్వులమేమొక మంచివారమే. నలిన దలాక్ష ప్రాణులకు నైజ గుణంబులు మాననేర్చుని, వెలయవే మా వికారములు వింతలే మేలు ఉనరించి తీశ్వరా. మా నడకలు వంకర టింకర అయినవి, మా ముఖాలు విషమనే అగ్నితో భయంకరాలు. మేము దుర్మార్గులము, రోషంతో పుట్టాము, మాకు చాలా గర్వం. మేము మంచివారమేనా? కాదు. పద్మనేత్ర, ప్రాణులకు నైజ గుణాలు తొలగిపోవు, మా వికారాలన్నీ బయటపడుతూనే ఉంటాయి. ఇదేమి వింతలు కావు ప్రభు, మాకు నీవు మేలే చేశావు. ఎన్నో భావాలతో, రూపాలతో, వీర్యాలతో, బీజాశయాలతో, వేగాలతో కూడిన యోనులతో లోకాలన్నీ నీవే చేశావు పూర్వం. మేమా లోకంలో సహజ కోపులమై సర్పాలమైనాము. పరిహరింపలేని నీ మాయను మేము తెలుసుకొని తరించడానికి మేమింతవారము.
అన్నింటికీ కారణం నిఖిలేశ్వరుడవు సర్వజ్ఞుడవు అయిన నీవే పద్మనేత్ర. నీకు నన్ను క్షమించాలని ఉంటే మన్నించు, నిగ్రహిస్తే నిగ్రహించు. సర్వేశ్వర, ఇంకా మా ప్రమేయాలేమి ఉంటాయి, మీ చిత్తం వచ్చినట్లు చేయవచ్చును అని అన్నాడు. నా పుణ్యం ఎంతటిదో నీ పాదధూళిని చూశాను, పొందాను. సనకాది మహర్షులే నీ పాదరజమును కోరుకుంటారు. ఎంత ఉత్తమ స్థితిలో ఉన్నా సరే అదే మేలు శ్రీహరి అని భక్తితో విన్నవించగా, కాళీయుని పలుకులు విని కరుణతో సర్వేశ్వరుడు వానితో ఇలా అన్నాడు. గోవులు మానవులు ఈ మడుగు నీరు త్రాగుతారు, నీవిక్కడ ఉండదగదు. నీవు, నీ బంధువులు, నీ భార్యలు, నీ కొడుకులు ఇప్పుడే సముద్రంలోకి చేరండి. నిన్ను నేను శాసించిన ఈ కథను మనసులో భావిస్తూ పగలు రాత్రి కీర్తించే మానవులు ఎన్నడూ నీ భయాన్ని పొందరు. విషం మీద వారు విజయం సాధిస్తారు. ఇప్పటి నుండి ఏ మానవులైనా ఈ యమునలో స్నానం చేసి ఉపవసించి నన్ను తలుచుకుని కొలుస్తూ నిశ్చలంగా దేవతలకు నిర్మల చిత్తంతో తర్పణం చేస్తే ఆ క్షణంలోనే పాప సముదాయమంతా విడిచిపెడతారు. గరుత్మంతుని వలన భయంతో రమణక ద్వీపం ఇష్టపడక ఈ మడుగులో ప్రవేశించావు నీవు. నా పాద పద్మాల గుర్తులు నీ తల మీద ఉండటం చేత ఆ గరుత్మంతుడు నిన్ను ఇక పట్టుకోడు. విచిత్ర విహారం చేసే ఆ కృష్ణుడిలా ఆజ్ఞాపించగా ఒప్పుకొని వెంటనే కాళీయుడు భార్యలు స్నేహంతోనే కృష్ణునకు నూతన వస్త్రాలు, పూలమాలలు, గంధాను, లేపనాలు సమర్పించి తుమ్మెదల దండ వంటి నీలోత్పలాల దండ ఇచ్చి పుత్రులతో మిత్రులతో భార్యలతో కలిసి ఎన్నోసార్లు ప్రదక్షిణాలు చేసి మ్రొక్కి కృష్ణుని వీడుకొని రత్నాకర ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఎవరూ నివారించలేని పాము నివాసమును కృష్ణుడు అక్కడి నుండి తొలగించి యమునను అమృతతుల్యమైన నీటితో నింపి అందరికీ ప్రియుడయ్యాడు. ఇప్పుడు కాళీయుని పూర్వకథ గురించి తెలుసుకుందాము. ఈ మాటలు విని మహర్షి, ఏ కారణం చేత కాళీయుడు పాములకు ఆవాసమైన రమణిక ద్వీపం విడిచాడు, అతడొక్కడు గరుత్మంతునికి ఏ తప్పు తలంచాడు అని ఆ పరీక్షిత్తు మహారాజు అడగ్గా శుక మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు. పూర్వం పాములంటే భయపడే ప్రజలంతా నెల నెల రసవంతమైన పదార్థాలు పాములకు నైవేద్యంగా చెట్ల మొదళ్లలో పెట్టేవారు. సర్పాలు కూడా తమ్ము గరుత్మంతుడు చంపకుండా వానికి ఆ నైవేద్యాలలో కొంత భాగాన్ని కానుకగా ఇచ్చేవి. కాళీయుడు దురహంకారంతో గర్వించి గరుత్మంతుని భాగం అంతా ఒకరోజు తినేశాడు. గరుత్మంతునికి చాలా కోపం వచ్చింది. వీని తలలు చీల్చి పడగలు బ్రద్దలు కొట్టి ప్రాణాలు తీసివస్తా అంటూ గరుత్మంతుడు బయలుదేరాడు ఆ కాళీయుని దగ్గరికి. బంగారపు రెక్కల నుండి వాయువు పుట్టి పర్వతాలనే కంపింపజేసింది. అలా గరుత్మంతుడు వచ్చేశాడు. అలా వచ్చిన గరుత్మంతుణ్ణి చూసి నమస్కరించలేదు ఆ కాళీయుడు. పైగా తన పడగలన్నీ విప్పి కనుల నుండి విషాగ్ని కణాలు రాలేటట్లు నాలుకలు చాచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి అగ్నిజ్వాలలు ప్రసరింపజేస్తూ గరుత్మంతుణ్ణి కాటువేశాడు ఆ కాళీయుడు. వెంటనే గరుత్మంతుడు కాళీయుణ్ణి తరిమి తన బంగారు రంగు ఎడమరెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. దానితో కాళీయుని కూరలు విరిగిపోయాయి. ముఖాల నుండి రక్తం గక్కాడు. తలలు చితికిపోయాయి, చీలిపోయాయి. ఇలా గరుత్మంతుని దెబ్బతిని భయంతో పారిపోయి లోతైన ఈ మడుగులో దూరాడు ఆ కాళీయుడు. పరీక్షిత్తు మహారాజా, ఇంకో విశేషం కూడా ఉంది, విను. పూర్వం సౌభరి అనే మహర్షి ఈ మడుగులో తపస్సు చేసుకునేవాడు. గరుత్మంతుడు ఒకనాడు ఆకలితో ఈ మడుగుకు వచ్చి ఇందులోని చేపల రాజును పట్టుకుని చంపి తినేశాడు. అప్పుడు మిగిలిన చేపలన్నీ దుఃఖిస్తూ ఉంటే మహర్షి చూసి కోపించి, నేటి నుంచి గరుడు ఇందులోని చేపలను మృంగాలనుకుంటే చచ్చిపోతాడు అని సౌభరి మహర్షి శపించాడు. ఈ కథ కాళీయుడొక్కడే ఎరుగును, మిగిలిన పాములు ఎరుగవు. అందుచేత కాళీయుడు ఈ మడుగులో ఉంటున్నాడు. గోవులను మనుష్యులను రక్షించడానికి ఆ కృష్ణుడు అతన్ని వెడలగొట్టాడు. దివ్య గంధాలు, వస్త్రాలు, సువర్ణమాలలతో అలంకరింపబడి మడుగు వెడలి వచ్చిన కృష్ణుని చూసి ప్రాణం వచ్చిన ఇంద్రియాల వలె యశోద, రోహిణులతో కలిసి గోపికలు, గోపకులు, సునందుడు మొదలగు వారు మూర్ఛల నుండి తేరి లేచి ఎంతో సంతోషించారు.
బలరాముడు కృష్ణుని కౌగిలించుకున్నాడు. కృష్ణుడు రావడంతో ఎద్దులు రంకెలు వేశాయి, లేగలు గంతులు వేశాయి, ధేనువులు రెచ్చిపోయాయి, చెట్లు చిగురించాయి. బ్రాహ్మణులు, భార్యలు, నీ కొడుకు పాము నుండి విడిపడ్డాడు, నీ భాగ్యం సుస్థిరమైంది అని పలికారు. నిన్న పాము కరిస్తే నీవు ఆపదలో నన్ను ఏమిటో అన్నావు కదా, భయపడలేదు కదా చిన్ని కృష్ణ, నా తండ్రి రారా అంటూ శిరస్సు ఆగ్రానించి తన తొడపై కూర్చుండబెట్టుకుని కన్నీరు వచ్చేటట్లు యశోద గారాభంగా కౌగిలించుకుంది. ఇట్లా ఎంతో సంతోషించి గోకులవాసులు ఆ రాత్రి యమునా తీరంలోనే ఉన్నారు. ఆకలి లేదు, దాహం లేదు. అంతలో ఆ అడవిలో ఒక దావానలం పుట్టి నిద్రిస్తున్న వారిపై అర్ధరాత్రి చుట్టుముట్టింది. అదిరిపడి లేచి అందరూ మాయా మానవుడైన హరిని శరణు వేడుతూ ఇలా అన్నారు: అదిగో దావాగ్ని వచ్చేసింది, పొగ నిప్పురవ్వలతో కప్పేస్తుంది మమ్మల్నందరినీ. ఎలా రక్షించుకోవాలో తెలియదు, నీవే రక్షించాలి. నీ పాద పద్మాలే కాని మరొకటి ఎరుగము మేము. కృష్ణ, రామ, ఈ దావాగ్నిని తొందరగా నివారించు. నీ పాదాలు నమ్మిన జనులకు ఆపదలు ఎక్కడి నుండి వస్తాయి? ఈ దావాగ్ని మీద మా మీద పడకుండా ఆలోచించు అని ఘోషపెట్టే గోకులం వారిని కరుణించి కృష్ణుడు అనంత శక్తితో కూడి అడవి అంతా నిండిన అగ్నిని త్రాగివేసి విజయగానం చేశాడు. అప్పుడు రామకృష్ణులు గోగణంతో జ్ఞాతులతో మెల్లగా మందకు వెళ్ళిపోయారు. ఇలా బలరామకృష్ణులు గోపబాల వేషాలతో క్రీడించే సమయములో పగటి సమయాలు ఎక్కువ అవుతున్నాయి. సూర్యుడు ఉత్తర దిక్కున సంచరిస్తున్నాడు. రోజు రోజుకు ఎండ తీవ్రమైన వెచ్చని గాడ్పులు వీస్తున్నాయి. దుమ్ము లేస్తుంది. ఏరులు, చెరువులు ఇంకిపోయాయి. బాటసారులు చలివేంద్రములలో నిలిచిపోయారు. పాములు పొదల్లో దూరాయి. చెట్ల మీది పూలు రేకులతో సహా వాడిపోయాయి. దంపతులకు రతి మీద ఆసక్తి ఎక్కువయ్యింది. ప్రాణులన్నింటికీ భయంకరమైన గ్రీష్మ ఋతువు రావడంతో అగ్ని అడవుల్లో ఆడుకుంటూ ఉన్నాడు. తీక్ష్ణ కిరణాలు కల సూర్యుని వేడిమికి గ్రీష్మకాలంలో లోకమంతా కలవరపడిపోయింది. బ్రహ్మ ప్రజల కోసం బ్రహ్మాండమనే పాత్రలో వేడి నీళ్లు నింపాడా అన్నట్లు ఆవిరులు వస్తూ ఉన్నాయి. ఇలా భయంకరమైన వేసవి నడుస్తుంది. బృందావనం మాత్రం రామకృష్ణులకు నివాసం అవడం వల్ల వేసవి లక్షణాలు లేవు. నిరంతరంగా కొండమీది సెలయేళ్ల నుండి పడుతున్న నీటి తుంపురులతో, పల్లవించిన పూచిన చెట్లతో, లతలతో, వాటి మీది నుండి వచ్చే చల్లని మెల్లని గాలితోనూ, నదుల చెరువుల నీటి తుంపురులతో బురదగాను ఉన్న ఆ పదును బురుదుతో మొలిచిన తృణ విత్తనాలతో జనులకు మనోరంజకమై వసంతకాల లక్షణాలు కలిగి లలిత మృగాలు, పక్షులతో శోభిల్లుతూ ఉంది ఆ బృందావనం. కోకిలల కోలాహలం, చిలుకల కలకలం, శుభప్రదమైన నెమళ్ళ కేకా రవాలు ఆ అడవిలో వ్యాపించాయి. యమునా నదిలోని కెరటాలతో అభిషేకింపబడిన పద్మాల మీద నుండి వచ్చిన గాలులు వేసవి దావాగ్ని వేడిమిని లేకుండా చేశాయి ఆ బృందావనములో. ఇలా వసంత ఋతు చిహ్నాలతో సుందరమైన బృందావనానికి బలరామకృష్ణుడు రొప్పుకుంటూ వెళ్లారు. గోపకులతో తాము పరస్పరం నవ్వుకుంటూ, పరిహాసాలాడుకుంటూ, విజృంభిస్తూ, తొలగిపోతూ, తొరుగుతూ, చెట్ల సందులలో పరుగులెత్తుతూ, దాగుడు మూతలాడుతూ, పాటలు పాడుతూ, వేణువులూడుతూ, నటిస్తూ, పడిపోతున్నట్లు నటిస్తూ, కుప్పల మీదికి ఉరుకుతూ, చప్పట్లు కొట్టుతూ, బంతులాడుతూ, పైకెగిరి కప్పల వలె దాటుతూ, ఉసిరి మారేడు ఫలాలు ఎగురవేస్తూ, చెట్లను ఊపుతూ, లేళ్లను బెదిరిస్తూ, తేనె పట్టులను రేపుతూ, తేనెటీగలను తోలుతూ, తేనెలు త్రాగుతూ, సొమ్మసిల్లిపోతూ, గురు శిష్యులను కల్పించుకొని ఒకరికొకరు పనులు చేస్తూ, పిల్ల జుట్లు ఎగురవేస్తూ, ముష్టి యుద్ధాలకు సిద్ధపడుతూ, పందెములు వేసుకుంటూ, పక్షుల వలె అరుస్తూ, ఎన్నో రూపాల పన్నుతూ, ఎగిరి తన్నుతూ, మిత్ర శత్రు భావాలు వహిస్తూ, ఉత్సహిస్తూ ఎన్నో విధాల అక్కడ ఆటలాడారు ఆ బలరామకృష్ణులు గోపబాలురతో. ఆ గోపకులు మా పాలిట బలరామకృష్ణులు రాజులే అని ఎగిరి బొబ్బలు పెడుతూ వారిని చల్లటి ఉయ్యాలలో మోసేవారు. ఇలా గోపకులంతా ఆడుతూ పాడుతూ బలరామకృష్ణుల వెనుక నడుస్తూ పాఠకులుగా, గాయకులుగా వారిని ప్రశంసించేవారు. అప్పుడు వారి మనస్సులు నిశ్చలంగా ఉండేవి.
అలా ప్రీతితో గోపకులంతా గీతాలు పాడుతూ ఉంటే నవ్వుతూ చేతులు త్రిప్పుతూ అప్పుడప్పుడు కృష్ణుడు నాట్యాలు చేసేవాడు. బలరామకృష్ణులు నాట్యాలు చేస్తూ ఉంటే వారి చుట్టూ దేవతలు గోపాలురుగా సంతోషించేవారు. వేణుగానాలు చేస్తూ కొమ్ముబూరాలు ఊదుతూ తల లూపుతూ పాడుతూ చేతనైనట్లు వినిపించేవారు. నటుల వలె వర్ణించేవారు. దీనితో శ్రీకృష్ణ లీలలు 6వ భాగము సమాప్తము. తరువాయి భాగంలో ఆ బలరాముడు ప్రలంబాసురుని వధించుట ఇంకా శ్రీకృష్ణ లీలలు కొన్ని తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. జై హింద్.